పడే కదా ఎమ్మెల్యే గారు షుగర్ ఉందా టెస్ట్ కొట్టి షుగర్ లేదు ఉందమ్మా షుగర్ 485 షుగర్ చాలా మందులు తీసుకొస్తారు ఎవరికి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాగానే ఉంది నేను తీసుకెళ్తాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అంతకుముందు ఇన్సులిన్ వాడేవా షుగర్ పిల్ల కాదు ఇన్సులిన్ ఇంజక్షన్ లా చేసుకున్నావా ఇచ్చినాయా ఓకే బీపీ షుగర్ ఉన్నాయా మీకు అంటే పెట్టి 43 ఏం లేదు మొన్న ఎప్పుడో కొద్దిగా ఉందన్నారు 2 ముసార్లు తీసుకున్నారు తర్వాత కొద్దిగా ఉందన్నారు ఫోన్ నెంబర్ 43
Hello, Moto. చెప్పండి
లేట్ వస్తారంట అదే అన్నా అలాగే బాగుంది ఎక్కిస్తుంది లేట్గా నాకు మనం కాదు మళ్ళీ అప్పుడప్పుడు ఇంటి కుదరదు కదా అని చెప్పారు తర్వాత కవర్ చేయండి. ఏది ఓపిక అయితే అక్కడ షుగర్ చూయించుకొని సార్ చూపించుకున్నారు. తగ్గకపోతే హాస్పిటల్ చాలా ఎక్కువ ఏమొకరు ఒకసారి మన దగ్గర చేపిస్తాం ఎక్కువ అది పెరిగిందని చాలా ఎక్కువ కవర్ చేయండి. ఏది ఓపిక అయితే అక్కడ షుగర్ చూయించుకొని సార్ చూపించుకున్నారు. వస్తూనే ఉంటారు అయిపోయింది రాన్న అయిపోయింది
సిరప్ కూడా పెట్టండి. ఏం పేరండి? తినకపోతుంది షుగర్ ఏం లేదు, ఇబ్బంది ఏముంది ఇంకా నీకు? నేనా నేను ఏం లేదు, లాగా కేలు అయిపోయా. అందరికీ నమస్కారం. ఈ రోజున మొంగరాలవీడులో మెడికల్ క్యాంపు గుంటూరు అర్బన్ తరపున, తెలుగుదేశం పార్టీ అర్బన్ తరపున ప్రతి వారం కూడా పేదలు ఎక్కడైతే అక్కడ ఉన్నారో అక్కడ మెడికల్ క్యాంపు, ప్రైమ్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోటి, వారి యొక్క వైద్య బృందంతో ప్రతి పేదవారికి మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ రోజున మొట్టమొదటిగా యాదవ హై స్కూలు, ఆదుగుంట యాదవ హై స్కూల్ దగ్గర, రెండోసారి సంగడగుంట ఎల్వీఆర్ కాలనీ దగ్గర, మూడోసారి మరి ఈసారి మన మొంగరాలవీడు వెంకయ్య నగరు కో కంపెనీ వద్ద పేదలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సర కాల వ్యవధిలో పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి చేదోడుగా ఉంటాయని చెప్పేసి మాయమాటలు చెప్పి కనీసం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు. ఈ రోజున ఎక్కడైనా కానీ పేదలు వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షలు ఇచ్చాం, 10 లక్షల నుంచి ఇప్పుడు 25 లక్షలు చేస్తున్నాం అంటున్నాడు. కానీ ఎక్కడా కూడా పేదలు ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వారికి సరిగ్గా పేమెంట్లు రావట్లేదని చెప్పేసి పేదలు వెందిరిగి వెళ్తున్నారు. వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినా కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం తీసుకెళ్ళినా, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా కానీ ఇప్పటికే మాకు రావాల్సిన డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది, మళ్ళీ ఇంకెక్కడ చేస్తామని చెప్పేసి విధంగా ఉంది. ఈయన మటుకి ఆరోగ్యశ్రీ పథకానికి మేము 10 లక్షలు చేసాం, 25 లక్షలు చేసామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇతను మాటలు చెప్పే ముఖ్యమంత్రి తప్పగా ఏది కూడా ఆచరణ యోగ్యంగానే మాటలు చెప్తాడు. దీనివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అతాకుతలం అయిపోయింది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. మేము ప్రతిపక్షంలో ఉండి ఎంతో కొంత మా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా సొంత ఖర్చుతోటి ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళకి మా నాయకుడు మొన్న ఈ తుఫాను వల్ల చాలామంది మురికివాడల్లో చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఆరోగ్యం వల్ల, మీరు ఇమ్మీడియట్గా మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పేసి మాకు సూచనలు ఇస్తే ఆ సూచనల మేరకు ఈ రోజున ప్రతి ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ దగ్గర మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొంగరాలవీడు జరుగుతుంది. దీన్ని ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఇక్కడ పేదవారు కూడా అందరూ కూడా వినియోగించగలరు. ఏదైతే ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఉందో దీంట్లో డాక్టర్లు వచ్చే వాళ్ళకే మరి 6 సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు. ఒకళ్ళు మెడిసిన్ ఫిజిషియన్ ఒకళ్ళు, అట్లానే అతను మరి షుగరు, అట్లానే మరి సీజనల్ వారీగా వచ్చేటువంటి మరి ఫీవర్స్ వాటికి ప్రత్యేక నిపుణులు, అట్లానే ఆర్థోపెడిషను, అట్లానే మరి గైనకాలజిస్టు, స్త్రీలకు సంబంధించిన జబ్బులు చూసే వారు, అలానే మరి ఎమర్జెన్సీ,
అట్లాగా 5-6 విభాగాలు సూపర్ స్పెషాలిటీ తోటి కలిపి ప్రతి చోట కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి వాళ్ళు డాక్టర్లు డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వటం, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే టెస్టులు చేస్తామో దాన్ని కూడా ఫ్రీగా చేసే ఉద్దేశంతో దీన్ని పేదలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గవర్నమెంటు, ఈ వైఎస్ఆర్ పార్టీ పేదల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం, ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన వాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కనీస సదుపాయాలు లేక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి సర్జరీ అని పోతే ఒక్కొక్క సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీ కూడా 4-5 రోజుల పాటు, మరి 4 రోజుల దాకా టైం లేదని చెప్తాం వల్ల దానివల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. కాబట్టి మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఏదైనా కానీ ఇటువంటి సర్జరీలు కూడా ఈ మెడికల్ క్యాంపులకు అనుకుంటే వారికి మేము సహాయ సహకారాలు అందించి అది తక్కువ ఖర్చుకు లేకపోతే మేమన్నా బరాయి చేసి వాళ్ళకి అది కూడా చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఇక్కడున్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అన్వేష్ కుమార్, జనరల్ మెడిసిన్. ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము గత 2-3 వారాల నుంచి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి కొంచెం మనకి ఈ పూర్ పీపుల్ ఉన్న ఏరియాస్లోనూ, తర్వాత స్లమ్ ఏరియాస్లోనూ, అట్లాగే ఈ సీజనల్ వేరియేషన్లో ఫీవర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారంగా వెళ్తాము. ఈ క్యాంప్ కండక్ట్ చేసే టీంలో జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, అట్లాగే గైనకాలజిస్ట్, తర్వాత క్రిటికల్ కేర్ అనస్థీషియా అండ్ న్యూరో సర్జన్, ఆర్థోపెడిక్స్ అందరం కలిపి ఒక టీంలో ఫామ్ అయ్యి ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్స్ ఎవ్రీ వీక్ ఇక్కడ నుంచి కండక్ట్ చేయడానికి మా టీము సార్కి సపోర్ట్ చేస్తున్నాము. సో ఇట్లాంటిది నెక్స్ట్ వీక్ ఇంకొక ఏరియా అట్లాగా తీసుకొని వెళ్తున్నాం. ఈ క్యాంప్లో మనము పేషెంట్స్ దగ్గర నుంచి ఫీవర్స్ కానీ, లేదంటే వాళ్ళకి షుగర్స్, బీపీ, చెస్ట్ పెయిన్ ఏదైనా ఉన్నా, ఈసీజీ అట్లాంటి టెస్టులన్నీ కూడా మనం చేస్తున్నాము. అంతకు మించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మా హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేసి ఆరోగ్యశ్రీ కింద, అదేవిధంగా ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా అవసరం ఉంటే సార్ హెల్ప్ చేస్తున్నారు. దాని ప్రకారంగా పేషెంట్స్కి టెస్టులు కానీ, సర్జరీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం. ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పి సార్ నేను కోరుకుంటున్నాను. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంజయ్ నగర్, ఈ ప్రాంతాలు, బంగారాలగుడి ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారి ఆధ్వర్యంలో ఇది 3వ క్యాంపు. ఆయన మొదటి నుంచి కూడా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏ ప్రాంతంలో అయితే ఉండారో ఆ ప్రాంతంలో ఆయన సర్వీస్ అనేది సహజంగా ఇస్తూనే ఉంటాడు. ఆయన మెడికల్ ఫీల్డ్లో ఉండటం వల్ల మొదటి నుంచి కూడా హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ ఇవన్నీ కూడా మరి వారు నిర్వహిస్తూ ఉంటారు. వారి యొక్క హాస్పిటల్లో పార్టీకి సంబంధించినటువంటి వారు కానీ, పేద వర్గాలకు సంబంధించిన వారు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి సాధ్యమైనంత వరకు రాయితీ ఇస్తూ వారి యొక్క సేవలు కొనసాగించడం అనేది మనందరూ కూడా తెలిసిన విషయమే. అంతేకాకుండా మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ కరోనా వ్యాధి భయంకరంగా విజృంభించినటువంటి పరిస్థితిలో వారు చేసినటువంటి సేవ మరువలేనిది. ఎందుకంటే ఆ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బెడ్స్ అనేవి ఉండేవి కాదు. వారు దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు వెంటనే పేషెంట్స్కి బెడ్స్ ఇవ్వటం, ఆ విధంగా ట్రీట్మెంట్ చేయటం, మరి ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంపుని పెడతాం అనేది కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కూడా మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ 3 వార్డులు కూడా మరి ఎస్సీ వార్డులకు రిజర్వేషన్ అయినటువంటి వార్డు, మరి ఇక్కడ పేద వర్గాలు ఉండేటువంటి ప్రాంతం. మరి ఈ యొక్క ప్రాంతంలో మరి ముఖ్యంగా ప్రజల్ని చైతన్యం చేసే విధంగా ఒక మెడికల్ క్యాంపును పెట్టి వారికి ఏమైతే అనారోగ్యాలు ఉన్నాయో, ఏమైతే బాధలు ఉన్నాయో ఉచితంగా టెస్టులు చేసి, మరి అంతేకాకుండా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వటం, మరి ముఖ్యంగా మరి షుగర్ కానీ, బీపీ కానీ,
ఈసీజీ కానీ హార్ట్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేసి వారు మెడిసిన్స్ అందించడమే కాకుండా ఏదన్నా కానీ ఇందాక చిన్న పాప కూడా వచ్చిందని చెప్పారు. ఆ పాప బాగాలేదు. వెంటనే ఆ పాపని రేపు పొద్దున్న హాస్పిటల్కి కనుక వచ్చినట్లయితే అమ్మాయికి కూడా అన్ని టెస్టులు కూడా చేయించి మంచి డాక్టర్ల చేత వైద్య సేవలు అందిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మంచి పేరున్నటువంటి డాక్టర్లు ఉన్నారో ఆ డాక్టర్స్ని ఈ రోజుకి ఈ క్యాంపుకి తీసుకొచ్చి వారి ద్వారా టెస్టులు చేయించి వైద్య సేవలు అందించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా మంచిగా ప్రజల్లోకి వెళ్ళి ఇంకా చైతన్యపరిచి ప్రజలకి ఇంకా సేవ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున బొంగరాళ్ళవీడు కోకా కంపెనీ దగ్గర మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే పేద వర్గాల వారు ఎక్కడున్నారో అక్కడ వాళ్ళకి వైద్యం అందించాలని చెప్పేసి ఒకే ఒక కోరికతోటి పేద బడుగు బలహీన వర్గాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అనేక రకాలుగా మాయమాటలు చెప్పి వాళ్ళని వంశించింది. ఏ రకంగా చూసినా కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఉపయోగకరమైన పని ఒక్కటి కూడా చేయలేదు. అలానే వైద్యం విషయంలో కూడా వాళ్ళకి ఈ మధ్యకాలంలో తుఫానుగా వల్ల మురికివాడల్లో అనేక రకాలుగా వ్యాధులు విరాజులుతున్నా కానీ ఎక్కడా కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అట్లానే లేదు వాళ్ళు పేదలు ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనీస సదుపాయాలు లేక చాలా బాధలు పడుతుంటే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా పేదలు ఎక్కడుంటే అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వర్తించి మీ ఎంతో సహాయ సహకారాలు ఇమ్మీడియట్గా మన తెలుగుదేశం పార్టీ తరఫున అందించాలని చెప్పేసి చెప్పిన వెంటనే మీ అందరం కూడా ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఎక్కడైతే పేదలు ఎక్కువగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గమనించి ఏ సెంటర్లు అయితే కరెక్ట్గా ఉంటాయో అక్కడికి వెళ్ళి ఒక వైద్య బృందంతో ప్రైమ్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోటి మేము ఈ వైద్య శిబిరాలు నడపడం జరుగుతుంది. ఇక్కడికి పేదలకి వస్తే వాళ్ళ డయాగ్నోస్ చేసి తద్వారా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి అయితే ప్రాబ్లం ఉంటుందో దానికి ఇమీడియట్గా ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వటం, టెస్టులు అయితే ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఫ్రీగా చేసే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఈ వార్డులలో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పేసి తెలియపరుస్తున్నాను. అట్లానే ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారండి ఈ వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు, అట్లానే మా సెక్రటరీ అయినటువంటి చౌపటి రత్నం గారు, ఈ వార్డు ప్రెసిడెంట్ నవీన్ గారు, అట్లానే ఆదాం గారు, పెద్దలు మధు గారు, ఇంకా పెద్దలు మన రాధా గారు, సింధు గారు, అందరూ కూడా పద్మ అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఉన్న వారందరిని కూడా ఇటువంటి వాటిని వినియోగించుకోవాలి పేదలకు అందరూ కూడా తెలియజేయడానికి వాళ్ళు 2 రోజుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశారు. వారి సహాయ సహకారాలు మరవలేని. అట్లానే మేనన్న కూడా వచ్చి ఇక్కడున్న పెద్దలతో కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించే విధంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేరకు బాబు గారి సలహా మేరకు దేగనన్న గారు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మా ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా అందరూ మహిళలు పురుషులు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నగర పార్టీ అధ్యక్షులు దేగర ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ క్యాంపులో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ ఉన్నారు. ఉచిత మందుల పంపిణీ కూడా జరుగుతున్నది. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆరోగ్యం ఉంటే ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు. ఈ మంచి సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని తప్పకుండా 3-4 ఇంటి దాకా ఇది ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని అశ్రద్ధ చేయకుండా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంత పెద్ద
వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ గారి నాయకత్వం. జై జనసేన. నాయకత్వం